నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మొగల్తూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరిక. సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుంది, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ తీరు వల్లే ప్రతిపక్ష హోదా రాలేదు, గతంలో ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే 11 సీట్లు ఇచ్చారన్న కాంగ్రెస్ నాయకురాలు షర్మిల. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అవివేకం, వైసీపీ తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలో పాడైన సీసీ కెమెరాలన్నింటినీ త్వరలో అందుబాటులోకి తెస్తామని, అవసరమైన చోట కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి విక్రయాలు, వాటిని సరఫరా చేసే నేరగాళ్లపై నిఘా ఉంచామన్నారు. గతంతో పోలిస్తే ఏలూరు రేంజ్లో గంజాయి సరఫరా బాగా తగ్గిందన్నారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మహిళల రక్షణకి ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నామండి. ఈ మధ్య జరిగిన ఈ జిల్లాలో జరిగిన కొన్ని సెన్సేషనల్ నేరాల్లో కూడా పాలకొల్లో కానీ ఇంకా కొన్ని మహిళల మీద జరిగిన నేరాలని కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటిని ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. త్వరలో వాటికి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసేట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. గంజాయి అక్రమ సాగు, తర్వాత గంజాయి అక్రమ రవాణా గురించి కూడా ప్రత్యేక చర్యలు మేము రేంజ్ పరిధిలో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ చేస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో 1 hour ఈజ్ ద 1 hour గోల్డెన్ టైం. అంటే 1 hour లోపల హాస్పిటల్ తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్లో మీరు 3 గంటల లోపల ఈ 1930కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీ డబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా బ్లాక్ చేసే మధ్యలో మనం బ్లాక్ చేసి మళ్ళీ కోర్టు ద్వారా వారికి ఆ డబ్బు, ఎవరైతే డబ్బు పోగొట్టున్నారో వారి డబ్బు తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్ని ఈ సైబర్ క్రైమ్స్లో ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుందని నేను కోరుతున్నాను. గవర్నమెంట్ ప్రత్యేక డ్రైవ్ చేస్తూ ఉంది. సీసీ కెమెరాస్, అడ్వాన్స్ కెమెరాస్ అన్ని ఎస్పీస్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఫేజ్ వైజ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సీసీ కెమెరాస్. సో అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాస్ పెడతారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా వస్తాయి. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఎక్కువ సీసీటీవీలు వాళ్ళ షాప్స్ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్స్ కవర్ అయ్యేటట్టు, లోపల కాకుండా బయట రోడ్ సైడ్ కూడా కొన్ని కెమెరాస్ కవర్ అయ్యేటట్టుగా వాళ్ళు కూడా పెట్టమని రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా పెట్టిస్తారు. బోత్ గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ ద్వారా నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఎక్కువ ఉంటే, మల్టిప్లికేషన్ ఉంటే మనకి కవరేజ్ ఎక్కువ. ఆ ప్రయత్నం మేము చేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకటరామిరెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారని అన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారని, వారిని ముసుగు వేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. మెజిస్ట్రేట్ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి వాగ్మూలాన్ని రికార్డు చేసి ఆమె చేతికున్న గాయాలను పరిశీలించి వైద్య సేవలకు ఆదేశించారని అన్నారు. అనంతరం జిల్లా జైలుకు రిమాండ్ విధించారని అన్నారు. ఇల్లీగల్ కస్టడీలో నన్ను, నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎగ్జామినేషన్ పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్లారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా, ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది,
ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీసు యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు. వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా. నేను ఎక్కడా చూడలా. దీనిలో ముసుగు వేసుకున్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3లో వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి ఒక ఆయన, ఇంకొక అతని పేరేదో ఉంది. ఏంది నాకు అర్థం కాల. పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి? నేను ప్రశ్నిస్తున్న పోలీసు వ్యవస్థని. ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? వాళ్ళు ముద్దాయిలు, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే. నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లాజిక్గా ఆలోచించండి. పెద్దలు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆలోచించమని మనం చేస్తున్నాం. పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి, కొట్టి, తిట్టి, బెదిరించి వారి పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు. అతను చెప్పాడు క్లియర్గా, వర్రా రవీంద్ర అనే అతను అవినాష్ పేరు చెప్పు, మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా? భార్గవ్ పేరు చెప్పు అని బెదిరించారంట. బెదిరించినా వాళ్ళు రాసుకుని సంతకం పెట్టమంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? పోలీసులు ఈ విధంగా వ్యవహరించవచ్చా? ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ ఎఫర్ట్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ, రాజకీయ విమర్శ చేస్తూ. ఏమిటి అన్యాయం అంటున్నా? పరాకాష్ఠకు జరిగింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇంత ఘోరంగా, అన్యాయంగా మా సోషల్ మీడియా కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద, మా పిల్లల మీద, మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం. యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. మళ్ళా నిన్న రజనీ గారు 20 రోజులైంది, ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారో నేను చెప్పను, సిగ్గేస్తుంది. ఎంత ఘోరంగా ట్రోల్ చేసి టీవీల్లో చేశారో. మేము ఎస్పీ గారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇచ్చాం, నో యాక్షన్ టిల్ నౌ. ఏంది స్వామి నాకు అర్థం కాల. వాళ్ళు మా మీద పోస్టులు పెడితే మీరు పట్టించుకోరు, మమ్మల్ని తిడితే మీరు పట్టించుకోరు. ఏంటి మీరు ఇంకా కాకి పట్టలేదు? జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గతంలో 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారని అన్నారు. జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతోందని, అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేక తప్పించుకుంటున్నారని అన్నారు. సభకు వెళ్లకపోవడం అంటే ప్రజలకు వెన్నుపోటు పడవడం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసి కూరుకుంటున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోనీ అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా?
జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినిషనే అది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడొద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు అదుపు చేయడాన్ని మరిచి మనుషులను వేధించడం, బాధించడమే పనిగా పెట్టుకుందని వైసీపీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తమ ఎమ్మెల్యేలను అవమానించేందుకు కూటమి నేతలు అసెంబ్లీకి వస్తున్నారని అన్నారు. వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చేత బలవంతంగా తమ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇతరుల పేర్లు చెప్పమని బలవంతం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో జగన్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి స్థితి తలెత్తితే నేటి పాలకుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, మంచి చెడు అనేది వారే నిర్ణయిస్తారని అన్నారు. అసెంబ్లీకి ఎందుకు రమ్మంటున్నారు మమ్మల్ని అంటే, మీకు అవమానం చేస్తాం రాండి. మీ అమ్మనంటాం, మీ అక్కనంటాం, మీ నాయనంటాం, నిన్నంటాం, నీ పార్టీ వాళ్ళని అంటాం, షాడిస్టులు అంటాం, గతంలో మాదిరి నువ్వు మొగోనివేనా అని ప్రశ్నిస్తాం, పందికొక్కులు అంటాం, రాక్షసుడు అంటాం, హంతకులు అంటాం, 420 అంటాం, శుక్రవారం జైలు అంటాం, బెయిల్ అంటాం. నువ్వురా, దీనికి మీరు విచ్చేది, దీనికి మీరు విలుస్తున్నారు, దీనికి మేము రావాలనా? అసలు సిగ్గుందే మీరు అడగడానికి? రాయా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, మగసిరిగా నువ్వు రా, ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తానా, ప్రజల పక్షాన ప్రశ్నించు అని మా జగన్ని పిలిచి చూడు, వచ్చాడు రాడు నీకు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మనుషులు వేధించడం, బాధించడమే ఉంది. సోషల్ మీడియా వర్కర్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హింస చేస్తున్నారంటే వాళ్ళ భార్యలు, పిల్లలు స్టేషన్ల పొడుగు, కోట్ల చుట్టూరు, నడిరోడ్ల మీద తిరిగి అర్ధరాత్రి అపరాత్రి ఆడపిల్లలు, వయసులో ఉండే పిల్లలు కూడా బాధపడుతూ తిరుగుతారంటే ఈ పోలీసుల చేత పని చేయించే ప్రభుత్వానికి మానవత్వం ఉందే? సోషల్ మీడియా వర్కర్ల గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది మీద పెట్టలేదా? జగన్ మీద పెట్టలేదా? షర్మిలమ్మ మీద పెట్టలేదా? షర్మిలమ్మకు ప్రభాస్కు అక్రమ సంబంధాన్ని అట్టగట్టి అంతగా పోస్టింగ్లు పెట్టినారే. షర్మిలమ్మకు పెట్టిన కొడుకు అంత ఎత్తున్నాడని పెట్టినారు. అంత ఎత్తు ఎందుకున్నాడు అని అంటే ఎంత నీచం. మేము భరించలే ఆ రోజు, మా గుండె పగల్లే ఆ రోజు. ఆయన మేమేమన్నా అన్నామా? జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్లకు మిమ్మల్ని ఎవరినన్నా కొట్టించినాడా? ఎవరన్నా తిట్టించినాడా? ఎంత రాసి రంపాన పెడుతున్నారు మీరు. ఒక వర్రానేంది? వర్రా లేదు, బుర్రా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పదుల వందల సంఖ్యలో ఉండే సోషల్ మీడియా వర్కర్లు చేస్తున్నారు. అంతెందుకు ప్రొద్దుటూరులో నా మీద పెట్టినారు, 2023లో పెట్టినారు, 24లో పెట్టినారు, 22లో పెట్టినారు. నా వాట్సాప్, నాది ఇంకోటి ఏమంటారు ఇన్స్టాగ్రామ్, నా నెంబర్ తీసుకొని అమ్మాయిల బూత్ బొమ్మలు పెట్టినారు. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, ఎస్పీకి ఇచ్చినా. ఏం చేసినారు పోలీసు వాళ్ళు? గుర్తించలేకపోయినారు. వర్రాన్ని తీసుకుపోయి ఆమెను కొట్టి అవినాష్ మీద చెప్పు, ఇంకొకరి మీద చెప్పు అని చెప్పి బలవంతంగా రాపించుకునే ప్రయత్నం చేస్తే ఏమొచ్చింది? ఆయన జడ్జి గారి దగ్గర ఆయన ఉన్నట్టు చెప్పినాడు, మట్టగా చెప్పినాడు. సార్ నన్ను ఇట్లా కొట్టినారు, నా కాళ్ళు నా చేతులు తిప్పినారు, మార్కాపురం ఆడాయిడ అవినాష్ పేరు చెప్పమన్నారు, ఇంకో పేరు చెప్పమన్నారు. ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి రేపొద్దున ఇంకొకరిని కుర్రాను బర్రాను బట్టకచ్చి రాచమల్లి శివప్రసాద్ పేరు చెప్పు అనేది ఏంటి? ఇది ఎక్కడికి పోతుంది? మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు? మీరు ఈరోజు మీరు జరుగుతుంది 5 సంవత్సరాలు చేస్తారు, ఈ 5 సంవత్సరాల ఇంతగా బాధపడతాము. రేపొద్దున జగన్మోహన్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేమేం చేయాలా? ఇంతకంటే 2 చేయమని సందేశం ఇస్తున్నారా మీరు? యువతకు కానీ మాలాంటి ఎమ్మెల్యేలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తున్నారు?
ఈ రాష్ట్రాన్ని శాంతి వైపు కాకుండా హింస వైపు తీసుకోమని చెప్పి మీరు సందేశం ఇస్తున్నారు. పగా ప్రతీకారాలతో మేము రగలమని మీరు సందేశం ఇస్తున్నారు. క్షమా గుణాన్ని కానీ, అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, పేద ప్రజల గురించి కానీ, కృతజ్ఞతాభావం కానీ మీలో లేదు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. గుర్తించకుండా ఏమీ లేదు. నేను చెప్పినట్టు ఈరోజు ఎన్నికలు పెడితే కూడా వాళ్ళు మంచిగా చెడు అనేది ఫలితమే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.